తెలంగాణలోని ప్రతి ఇంటికి డిజిటల్ సేవలు అందించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. టీ ఫైబర్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నారు. 300 రూపాయలకే గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వనున్నారు. తొలి దశలో 2096 గ్రామాల్లో అందుబాటులోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ తీపి కబురు చెప్పింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ విప్లవానికి సర్కార్ సిద్ధమైంది. 300కే ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులోకి రానుంది. టీ ఫైబర్ ఆధ్వర్యంలో దశల వారీగా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకు ఈ సౌకర్యం కల్పిస్తున్నారు. తెలంగాణలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ అనుసంధానంతో పాటు డిజిటల్ సేవలు అందించడమే టీ ఫైబర్ టార్గెట్. టీ ఫైబర్ నెట్వర్క్ ఆపరేషన్స్ సెంటర్ నుంచి ఈ వ్యవస్థను పర్యవేక్షిస్తున్నాం. ఈ ప్రాజెక్టు తొలి దశలో తెలంగాణ వ్యాప్తంగా 94 మండలాలకు 2096 గ్రామ పంచాయతీల్లో కమర్షియల్ సేవలు అందించేందుకు వీలుగా ఇప్పటికే పనులు పూర్తయ్యాయి. 30,000 ప్రభుత్వ సంస్థలను అనుసంధానించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు టీ ఫైబర్ సంస్థ వేణుప్రసాద్ వెల్లడించారు. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్లో భాగంగా తొలి దశలోనే నారాయణరావుపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లోని మద్దూరు, సంగుపేట, అడవి శ్రీరాంపూర్ గ్రామాల్లో టీ ఫైబర్ ట్రయల్ సేవలను ఈ నెల 8వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇది వైఫై కనెక్షన్ మాదిరిగానే పనిచేస్తుంది. ఈ కనెక్షన్ను తీసుకుంటే వర్చువల్ నెట్వర్క్తో పాటు టెలికాల్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. పలు తెలుగు ఓటీటీలను సైతం ప్రజలు చూడడానికి వీలుంటుంది. తొలి దశలోనే నారాయణపేట, పెద్దపల్లి, సంగారెడ్డి జిల్లాల్లోని 2096 గ్రామ పంచాయతీల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నారు. ఆ తర్వాత మిగిలిన గ్రామాల్లోనూ ఏర్పాట్లు పూర్తి చేయనున్నారు. భారత్ నెట్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించగా ఈ పథకం కింద తెలంగాణలోని గ్రామాల్లో ప్రతి ఇంటికి అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఇంటర్నెట్ కల్పించేందుకు ఫైబర్ నెట్ కనెక్షన్ను అందించాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో భాగంగా ప్రతి ఇంటికి 300కే ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని ప్రాథమికంగా డిసైడ్ అయ్యారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. ఈ కనెక్షన్ ద్వారా ప్రతి ఇంట్లో ఉన్న టీవీనే కంప్యూటర్గా పనిచేయనుంది. 20 Mbps స్పీడ్తో ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తారు. ఇది విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుందని, ఈ కనెక్షన్ ద్వారా చెల్లింపులు సైతం చేయవచ్చని, ప్రతి గ్రామంలో జంక్షన్లు, ఇతర చోట్ల కూడా అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఫైబర్ నెట్తో కనెక్ట్ చేస్తున్నారు. ఇవి ప్రతి పోలీస్ స్టేషన్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం కానున్నాయి.